హలో అండి అందరికీ. రీసెంట్గా రాజేంద్ర ప్రసాద్ ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే రాజేంద్ర ప్రసాద్ కావాలని ప్రవర్తిస్తుండా లేకపోతే ఆయన ఏమన్నా మతిపోయి ఎలా ప్రవర్తిస్తుండా అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి అనమాట. ఎందుకు అంటే మనం రీసెంట్గా గమనించుకున్నాం, ఆయన యొక్క సినిమాకి సంబంధించిన ప్రమోషన్ ఈవెంట్లో మాట్లాడుతూ ఏదైతే యాక్టర్ ఆలీని దారుణంగా తిట్టారనమాట. లకారాలు వాడి ఊర్లలో ఏదైతే తాగుబోతులు కూడా మాట్లాడి అలీని చాలా దారుణంగా అవమానించడం జరిగింది. అయితే ఈ సంఘటన మరొక ముందే మళ్ళీ అదే స్టేజ్ మీద ఏదైతే యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మాజీ మంత్రి రోజా గారి మీద కూడా కొన్ని అసభ్యకరమైన కామెంట్స్ అయితే చేయడం జరిగింది. అదేంటి అంటే ఆమె ఒక వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తి, అలాగే ఆమె మాజీ మంత్రి కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని దాన్ని హీరోయిన్ చేసింది కూడా నేనే అంటే రోజాని దాన్ని అని చెప్పేసి మినిమం రెస్పెక్ట్ లేకుండా ఉచ్చరించడమే జరిగింది. అంటే దీన్ని బట్టి ఏంటి అంటే ఏదైతే ఆయన తోటి యాక్టర్ల మీద ఆడవాళ్ళ మీద ఉన్న గౌరవం ఏ పార్టీతో మనకి దీన్ని బట్టి అయితే తెలుస్తూ ఉందన్నమాట. అయితే ఈ రెండు అంశాల్లో కూడా రాజేంద్ర ప్రసాద్ తన యొక్క స్థాయిని మర్చిపోయి ఒక చిల్లర వ్యక్తిగా మాట్లాడటం జరిగింది. ఇవి ఇలా ఉంటే ఇవన్నీ గమనించుకున్నట్లయితే మనకు ఒక క్లియర్గా ఒక అంశం అయితే అర్థమవుతుంది అనమాట. ఆ అంశం ఏంటి అంటే రాజేంద్ర ప్రసాద్ టార్గెట్ చేసిన వ్యక్తులను మనం గమనించినట్లయితే వాళ్ళు వైసీపీ పార్టీతో సంబంధం ఉన్నవాళ్ళు అని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. మనం గమనించుకుంటే ఏదైతే కమిడియన్ ఆలీ కానీ ఆయన వైసీపీ పార్టీలో మొన్ననే రాజీనామా చేసిండో, అంతకుముందు వైసీపీ పార్టీలో కొనసాగిండు. ఇప్పుడు రోజా గారు కూడా వైసీపీ పార్టీలోనే కొనసాగుతున్నారు, ఆమె మాజీ మంత్రి. అయితే రాజేంద్ర ప్రసాద్ ఆయన యొక్క ఐడియాలజీ ప్రకారం ఏంటంటే ఆయన టీడీపీ పార్టీకి సపోర్ట్ అనమాట. అయితే టీడీపీ పార్టీకి సపోర్ట్ కాబట్టి వీళ్ళిద్దరు వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళ మీదే తన యొక్క నోటి దూలం తీర్చుకున్నాడా అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడే కాదు, ఆయన ఏదైతే డేవిడ్ వార్నర్, ఆస్ట్రేలియన్ క్రికెట్ డేవిడ్ వార్నర్ని అంతకుముందు ఒక ఇంటర్వ్యూలో ఏదైతే లక్ష్మీ పార్వతి గారిని కూడా చాలా అసభ్యకరమైన కామెంట్స్ అయితే వాడటం జరిగింది. ఏదేమైనా కానీ రాజేంద్ర ప్రసాద్ ఏదైతే చావుదలకు వచ్చి ముసలి వయసుకు వచ్చి తన యొక్క నిజమైన బుద్ధిని బయటపెడుతున్నారా అన్న డౌట్లు అయితే వ్యక్తమవుతున్నాయి. దీని మీద వైసీపీ పార్టీ అయితే తీవ్రస్థాయి ఆగ్రహాన్ని అయితే వ్యక్తమైతే చేస్తూ ఉంది. ఖచ్చితంగా ఆయన పని కట్టుకొని మరి వైసీపీ పార్టీకి చెందిన లక్ష్మీ పార్వతి గారిని, అలాగే రోజా గారిని, అలీ గారిని టార్గెట్ చేస్తుంటూ ఆయన వైసీపీ పార్టీ మీద ద్వేషం వెలగలుగుతుందని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అయితే చాలా పెద్ద స్థాయిలో ఆయనకు వ్యతిరేకంగా ట్రోల్ అయితే చేస్తూ ఉన్నారు. ఏదేమైనా కానీ రాజేంద్ర ప్రసాద్ యొక్క మాటల మీద అటు సభ్య సమాజం నుంచి కూడా తీవ్రస్థాయి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఒక కీలకమైన బాధ్యతల్లో ఉండి ఒక గౌరవమైన సినిమా వృత్తిలో కీలకమైన స్థాయికి ఎదిగి ఇట్లా ఇలాంటి కామెంట్స్ చేయడం అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ మీద తీవ్ర స్థాయిలో ఆయన యొక్క వ్యాఖ్యల మీద విరుచుకుపడుతున్నారు అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ చేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ.